రామ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జయ జానకి ప్రాణనాయక శుభ స్వాగతం ప్రియ పరిపాలక జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నువ్వు ఇలా పెట్టుకో ఇలా ఇలా కళ్ళకు పెట్టుకోవాలి పెట్టుకో రఘునందన రఘునందన రఘువర సేవన మళ్ళీ మళ్ళీ రఘునందన రఘునందన రఘువర సేవన నువ్వు కూడా రఘునందన రఘునందన రఘువర సేవన. ఆ రాముల వారిని కలవడానికి వెళ్తున్నాము, ఆ శ్రీరాముల వారిని కలవడానికి అయోధ్య వెళ్తున్నాం మేము ఇంతకు ముందు మహాకుంభమేళకి వెళ్ళి కాశీకి వెళ్ళి అయోధ్యకు కూడా వెళ్దామని అనుకున్నాము. కానీ అక్కడ భక్తుల రద్దీ ఎక్కువ అయిపోయింది, ఇంకా రాకండి అని చెప్తే అక్కడ దాకా వెళ్ళి ఇంకా దర్శనం చేసుకోలేకపోయామన్నమాట. ఇంకా చాలా ఫీల్ అయ్యాం, సరే ఇంత దూరం వచ్చి చేయలేకపోయాం ఏంటి అని. కానీ ఈసారి అలా కాదు, అక్షింతలు తీసుకొని మరీ వెళ్తున్నాం. ఈ అక్షింతలు ఏంటి అని అంటే మన స్టార్ మా షోలో, స్టార్ మా పరివారం షోలో ఏంటంటే ఆ ఎపిసోడ్లో మేము విన్ అయ్యాము. అది కూడా అంటే ఎపిసోడ్ చూస్తే మీకు అర్థమవుతుంది. సో అది లక్ అంటారు కదా, సో ఆ లక్ ఎలా ఉంటుంది అనేది నేను ఆ ఎపిసోడ్లో చూసాను అనమాట. సో అదృష్టం ఏంటి అనేది ఎపిసోడ్ ఎండింగ్లో చెప్తాను నేను. సో ఇప్పుడైతే ఈ అక్షింతలు ఏంటి అనేది చెప్తాను. ఆ రోజు ఆ ఎపిసోడ్లో మేము విన్ అయిన తర్వాత శ్రీరాముల వారికి అంటే సీతారాముల కళ్యాణం మా చేతుల మీదుగా చేసామన్నమాట. సో బ్లెస్డ్, ఎంత బ్లెస్డ్ అని అనిపించింది అని అంటే రాముల వారికి సీతమ్మ గారికి ఫస్ట్ టైం రాముల కళ్యాణం జరిపించింది అక్కడ. సీతారాముల కళ్యాణం జరిపేటప్పుడు గూస్ బంప్స్. సీతమ్మకి రాముల వారికి జీలకర్ర బెల్లం మా చేతుల మీదుగా పెడుతున్నాము. అండ్ సో అదంతా జరుగుతున్నది చూస్తే అసలు మేము వేరే ప్రపంచంలో ఉన్నాము. సో చాలా బాగా అనిపించింది, మాటల్లో చెప్పలేనిది. ఫస్ట్ టైం మనం సీతారాముల కళ్యాణం జరిపించాము, అది కూడా షోలో. థ్యాంక్ యూ సో మచ్ టు స్టార్మా, థ్యాంక్ యూ సో మచ్ స్టార్మా పరివారం. సో చాలా బాగా అనిపించింది ఆ రోజు ఎపిసోడ్ అయితే. సో ఇంకా ఆ ఎపిసోడ్ కబుర్లు నేను చాలా లాస్ట్లో చెప్తాను. సో ముందైతే మా చేతుల మీదుగా సీతారాముల కళ్యాణం జరిపించిన అక్షింతలు. జై శ్రీరామ్, జై శ్రీరామ్. మొన్నలో చూడు మనం ఎయిర్పోర్ట్కి వచ్చేసాం కదా. ఎస్, మేము ఎయిర్పోర్ట్కి వచ్చేసాం. ఎందులో వెళ్తున్నాం మనం? బగ్గీ. బగ్గీ రైడ్ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాడు వీడు. నీ సీట్ ఇది, ఇక్కడ కూర్చోడు. నాన్న అక్కడ కూర్చున్నాడు కదా, ఇది ఓపెన్ చేస్తాను చూడు, ఓపెన్ చేస్తాను. మా చిన్నోడు ఇప్పుడు 2 years కదా, వాడికి కూడా సపరేట్ సీట్ అనమాట. స్టార్మా వాళ్ళు నన్ను మంజుని ఇద్దరిని పంపిస్తున్నారు అయోధ్యకి. ఇంకా పిల్లలు లేకుండా ఎలా వెళ్తాము అని చెప్పేసి మేమే పిల్లలకి టికెట్స్ బుక్ చేసుకున్నాం అనమాట. చూసేయాల బెల్ట్, నీకు సీట్ ఇచ్చారు కదా బెట్ట, నీకు సీట్ ఇచ్చారు, కూర్చోవాలి. కూర్చోనంటే ఎట్లా? అట్లా ఇప్పుడు మొత్తం అందుకే ఇప్పుడు మేము ఫ్లైట్ ఎక్కినా కూడా బోర్డింగ్ లాస్ట్ ఎక్కుతాం అనమాట. ఫ్లైట్ ఇప్పుడు టేక్ ఆఫ్ అవ్వాలి, కూర్చోవాలి, సైలెంట్ కూర్చొని మనం బెల్ట్ వేసుకోవాలి.
కూర్చో. సిట్ డౌన్. కూర్చో. సీట్ కాదు, బెల్ట్ వేసి నువ్వు వేసుకోవాలి. రెడీ 1 2 3. జై శ్రీరామ్. మా ముందు సీట్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి జున్ను అయితే హ్యాపీగా కాలు చాపుకొని పడుకున్నాడు అనమాట. ఇద్దరు ఫ్లైట్ ఎక్కిన ఒక 20 minutesకి మంచి స్లీప్ వేశారు. శ్రీరాముని జన్మస్థలం అయోధ్యలో ఉన్నాం. రామాయణాన్ని రచించింది వాల్మీకి అయితే ఈ ఎయిర్పోర్ట్ పేరు కూడా వాల్మీకియే. ఎయిర్పోర్ట్ పేరు అంతా కూడా రాయలేదు, ఇంకా కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది, ఇంకా చాలా డెవలప్ చేస్తున్నారనమాట. సో ఫైనల్లీ మేము రూమ్ కి వచ్చేసాము. సో అయోధ్యలో అంటే ఎయిర్పోర్ట్ లో దిగ్గానే అక్కడ నుంచి 15 minutes అనమాట హోటల్ ట్రెండ్స్కో. సో రూమ్ కూడా చాలా బాగుంది, అంత స్పేషియస్ గా లేదు కానీ బట్ మన బడ్జెట్ లో ఓకే అని అనిపించింది ఎక్కువ. ఎందుకంటే రూమ్ లో తక్కువ, మనం బయట తిరిగేది ఎక్కువ ఉంటుంది కదా. సో అందుకని రూమ్ కి ఎక్కువ పెట్టద్దు అని అనిపించింది. సో పిల్లలకు కూడా ఫుడ్ తీసుకొచ్చాము, ఇంకా తినిపించేసేయాలి. అంటే మనకి ఎయిర్పోర్ట్ నుంచి 15 minutes కదా, ఇక్కడ నుంచి టెంపుల్ కి ఎంతసేపు వచ్చి 10 minutes అంటే కొంచెం దగ్గరలోనే తీసుకోవాలి రూమ్ అని చెప్పేసి తీసుకున్నాం. సో మాకు మార్నింగ్ దర్శనం 6 o'clock అనమాట. సో ఇవాళ ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళొచ్చు, ఇక్కడ చూసే ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి అనేది కనుక్కుంటున్నాము. సో ఫస్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి పిల్లలకి తినిపించేస్తే సెట్. ఈ శారీ వేసేసుకుంటున్నానమ్మా. పిల్లల్ని రెడీ చేయడం చాలా కష్టం, వాళ్ళు రెడీ అయిపోయారంటే నేను హ్యాపీగా రెడీ అవ్వచ్చు రిలాక్స్డ్గా. ఈ శారీ బాగుందా జున్ను? ఈ శారీ వేసుకుంటున్నాను. బాగుందా? ఒరే బాగుందా బాగాలేదా? బాగుంది. ఓకే నేను రెడీ అయిపోతా. ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసేసుకుందాము. సో ఈ మధ్య ఫేస్ చాలా ఆయిలీగా అయిపోతుంది, చాలా జిడ్డుగా అయిపోతుంది. సో ఎక్కువ తిరుగుతున్నాం కదా ట్రావెలింగ్ ఇదంతా కూడా. సో అందుకే స్కిన్ ఎప్పుడు మాయిశ్చరైజ్డ్గా పెట్టుకోవాలన్నమాట. సో మాయిశ్చరైజ్డ్గా పెట్టుకోవాలి అని అంటే మంచి ప్రోడక్ట్స్ వాడాలి. బట్ దానికంటే ముందు నా స్కిన్ మీద మాయిశ్చర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉందో చెక్ చేద్దాం. ఎలా చెక్ చేద్దాం? విత్ ద మాయిశ్చర్ మీటర్. ఇది మాయిశ్చర్ మీటర్ అనమాట. సో దీని మీద మన స్కిన్ ఎంత హైడ్రేటెడ్గా ఉందో చెప్తుంది, నంబర్ చెప్తుంది. లేదంటే సో రెడ్గా వచ్చింది అంటే వెరీ బ్యాడ్ మాయిశ్చర్. సో నా మాయిశ్చర్ లెవెల్ని డిటెక్ట్ చేయట్లేదు అని. సో ఒక్కసారి మనం ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఎలా ఉందో చెక్ చేద్దాం. ఇప్పుడు నేను మమా ఎర్త్ చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. చియా, సో ఎస్, చియా సీడ్స్ చాలా మంచిది. ఎందుకంటే చియా సీడ్స్ మంచిగా వాటర్లో నానబెట్టుకొని ఆ వాటర్ తాగితే ఎంత హైడ్రేటెడ్గా ఉంటామో, స్కిన్కి కూడా చియా సీడ్స్ చాలా మంచిది. స్కిన్ని కూడా అంతే మాయిశ్చర్గా ఉంచుతుంది అనమాట. సో ఈ ఫేస్ వాష్ని యూజ్ చేస్తున్నాను. ఇందులో చియా సీడ్స్ ఉన్నాయి, అలాగే సెరమైడ్స్ ఉన్నాయి అనమాట. సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకున్నాం కదా. ఈ పొల్యూషన్కి స్ట్రెస్కి స్కిన్ ఆయిలీగా అయిపోతుంది కదా. సో స్పెషల్లీ ఇది నార్మల్ టు ఆయిలీ స్కిన్ వాళ్ళ కోసం అనమాట. ఇది డర్మటాలజికల్లీ టెస్టెడ్, మేడ్ సేఫ్ సర్టిఫైడ్. అండ్ ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఫ్రేగ్రెన్స్ ఫ్రీ అండ్ స్మెల్ అలాంటిది ఏమీ ఉండదు అనమాట. ఇది కో క్రియేటెడ్ విత్ డర్మటాలజిస్ట్. చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ యూస్ చేసిన తర్వాత చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ ని అప్లై చేసుకుంటున్నాను. సో ఫేస్ వాష్ తర్వాత మాయిశ్చరైజర్ కంపల్సరీ అప్లై చేసుకోవాలన్నమాట. ఇది స్కిన్ బ్యారియర్ ని అంటే హెల్దీగా ఉంచుతుంది, సో రిపేర్ చేయడంతో పాటు.
ఇందులో గుడ్నెస్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ పవర్ ఆఫ్ సెరమైట్స్ ఉన్నాయి. సో స్కిన్ బ్యారియర్ని రిపేర్ చేస్తుంది, అలాగే స్కిన్ని జనరల్గా క్లెన్స్ చేస్తుంది, స్కిన్ మాయిశ్చరైజ్డ్గా ఉండేలాగా చేస్తుంది. ఇందులో ఎలాంటి హార్మ్ఫుల్ కెమికల్స్ లేవు. ఇది 24 hours వరకు హైడ్రేషన్ ఇస్తుంది ఫర్ హెల్దీ స్కిన్ బ్యారియర్ అనమాట. మమా అర్త్ చియా ఆయిల్ ఫ్రీ ఫేస్ వాష్ అండ్ చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ విడివిడిగా కానీ కాంబోలో కానీ మీరు తీసుకోవాలి అనుకుంటే మమా అర్త్ వెబ్సైట్లో, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, నైకా అండ్ మింత్రాలో purple.comలో అవైలబుల్గా ఉన్నాయి. మమా అర్త్ సైట్లో కనుక తీసుకుంటే మర్చిపోకుండా స్క్రీన్ మీద నా కూపన్ కోడ్ కనిపిస్తుంది, ఇది యూజ్ చేసి you'll get 20% డిస్కౌంట్. మర్చిపోకండి. ఇప్పుడైతే రెడీ అయిపోదాం. అలాగే మీ నియర్ బై స్టోర్స్లో కూడా అవైలబుల్గా ఉంది. మీ నియర్ బై స్టోర్ ఎక్కడ ఉందో కింద కమెంట్స్ చేసి చెప్పండి. నేను కూడా రెడీ అయిపోయాను. సింపుల్గా రెడీ అయిపోయా. సింపుల్ శారీ, అంత హెవీగా, ఎందుకంటే పిల్లల్ని క్యారీ చేయాలి కదా, ఎలా ఉంటుందో ఏంటో టెంపుల్లో. సో ఇలా రెడీ అయిపోయాను అనమాట. సో ఇప్పుడు హెయిర్ జస్ట్ ఇలా ప్యాక్ చేసేస్తే సెట్. అంతేనా? మున్ను మురుకులు తింటావా? ముగ్గు కావాలా నీకు? ఇది నేను ఓపెన్ చేసి ఇస్తా. కమ్. నాకు పెట్ట నాకు పెట్టవా? అన్నా చూసావారా, జున్ను జున్ను అని నీకే పెడుతున్నాడు. నాకు స్టార్ట్ అవుదామా? అయోధ్యకి ఎందుకు వచ్చామంటే, అయోధ్యలో బాలరాముడు ఉంటాడనమాట. రాముడు ఉన్నాడు కదా, నువ్వు జై శ్రీరామ్ అంటావు కదా, ఆ రాముడు ఇక్కడే పుట్టాడు. అందుకే ఇక్కడ రాముడు మాత్రమే ఉంటాడు బాలరాముడు టెంపుల్లో. ఎందుకంటే ఇక్కడ రాముడి జన్మస్థలం కాబట్టి ఆ చిన్ని రాముడిని ప్రతిష్ఠించారనమాట. ఆ చిన్ని రాముడిని చూడడానికి మా రామలక్ష్మణుని తీసుకొని వెళ్తున్నాను నేను. ఎవరుంటారు అయోధ్యలో? రాముడు. ఒకసారి జై శ్రీరామను. చూసావా, జై శ్రీరామ్ అంటే మనకి ఎంత బలం వస్తుందో కదా. నీకు వస్తుందా బలం? వస్తుందా జై శ్రీరామ్ అంటే? వస్తుందా రాదా? సో పొద్దున్నే లేపేసాము ఇద్దరిని లేపేసి రెడీ చేసి, ఎంత అనుకున్నా 6 గంటలకు బయలుదేరదాం, 6:30కి బయలుదేరదాం అనుకున్నా కూడా మేము బయలుదేరే టైం 7:30. సో మాకు లక్కీలీ 8 o'clockకి దర్శనం ఉంది కాబట్టి సో ఇప్పుడు స్టార్ట్ అయిపోతున్నాం అనమాట. చూడు, మా వాడికి ఇంకా నిద్ర సరిపోలేదు. నా బంగారు తండ్రి దా. మేము వెళ్ళిన రోజు ఎంత మంది భక్తులు వచ్చారో, ఇంకా శ్రీరామనవమి సందర్భంగా చాలామంది వచ్చారు. ఇంకా ఆ టెంపుల్కి వెళ్ళే వేలో అయితే మంచి డివైన్ ఫీలింగ్, అలా జై శ్రీరామ్ అంటూ వెళ్తున్నారు. ఏ టెంపుల్కి వెళ్ళినా ముందు నేను బొట్టు పెట్టుకోవాలి, ఇంకా అయోధ్యకి వెళ్ళి శ్రీరాముడి బొట్టు పెట్టుకోకపోతే ఎలాగా. సో వెంటనే వాళ్ళు వస్తే నాకు కావాలి, ఇలా కావాలి అని అడుగుతున్నాను అనమాట. జై శ్రీరామ్ అని చిన్నగా మాత్రమే రావాలి అని, చిన్నగా క్యూట్గా చాలా బాగా వచ్చింది బొట్టు. జై శ్రీరామ్.
బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా, అదే అయోధ్య రామ్ మందిర్. సో మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది. సో కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ఎవరికి కూడా ఫోన్ అలౌ చేయట్లేదు. సో లోపలికి వెళ్ళే ఎంట్రన్స్ దగ్గర కూడా నార్మల్గా బయటైనా ఫోటో దిగచ్చు, అక్కడ కూడా అసలు ఫోన్ లాగేసుకుంటున్నారు అనమాట. సో నో ఫోన్స్, నథింగ్. సో అందుకే ఇక్కడ నుంచి మీకు చూపిస్తున్నాను. సో మొత్తం కన్స్ట్రక్షన్లో ఉంది కాబట్టి సో ఎవరికి కూడా ఫోన్ యాక్సెస్ అనేది ఇవ్వట్లేదు. సో ఈరోజు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ముందుగా మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి సందర్భంగా స్టార్ మా ఆదివారం పరివారం షో నుంచి మేము అక్షింతలు తీసుకొచ్చామన్నమాట. సో ఈ అక్షింతలు ఇప్పుడు అయోధ్య రామ్ మందిర్లో ఇవ్వాలి. సో పద వెళ్ళిపోదాం, కమ్. జై శ్రీరామ్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. వెళ్ళిపోదామా లోపలికి? లెట్స్ గో. పద 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 పద. ఈ శ్రీరామనవమికి ఫ్యామిలీతో కలిసి నేను అయోధ్యలో ఉండడం, రాముల వారి దర్శనం అద్భుతంగా జరగడం, నిజంగా ఇది నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తున్నాను. స్టార్ మా ఆదివారం పరివారం షో తరపున నేను ఇక్కడికి రావడం అదృష్టం అంటే ఇది. సో ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా నాకు అదృష్టం లేదు అని, ఎందుకంటే అదృష్టం ఎలా ఉంటుందో నేను చూడలేదు కాబట్టి. బట్ ఆ రాముల వారి దయ వల్ల ఈరోజు నేను అదృష్టం ఎలా ఉంటుందో చూశాను. సో చాలా కష్టపడతాను జీవితంలో, కష్టంతో పాటు అప్పుడప్పుడు ఇలా అదృష్టం కూడా కలిసి రావాలని కోరుకుంటున్నాను. సో ఈ రోజు నుంచి నాకు లక్ లేదు అని అనను, నేను ఐఎమ్ సో లక్కీ. నేను చాలా అదృష్టవంతురాల్ని. మరోసారి మీ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో అయోధ్య రామ్ మందిర్ దర్శనం అయిపోయిన తర్వాత హనుమాన్ మందిర్కి వచ్చామన్నమాట. అంటే రాముని దర్శించుకున్న తర్వాత డెఫినెట్లీ హనుమంతుని చూడాలి. సో అందుకే హనుమాన్ మందిర్కి వచ్చేసాము. లోపలికి వెళ్ళిపోదాం. రండి 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 వెళ్ళిపోదాం. దాదా దాదా దాదా. జై खलबली ही खलबली देखो है हो चली धरती सागर तारे. మా ఓడు ఒక్క ప్లేస్లో ఉండట్లేదు. आदिगो आदिगो भद्र జై శ్రీరామ్. శ్రీరామ్. आदिगो आदिगो भद्रगिरी సీతారాములు తనపై ఒదగా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రాజారామ్. అందరికీ మరోసారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఈ శ్రీరామనవమి సందర్భంగా మేము అయోధ్య రామ్ మందిర్లో ఉన్నాము. నిజంగా చాలా బాగా జరిగింది దర్శనము. అంటే రాముడు ఎంత అందంగా ఉన్నాడు, ఆ కళ ఆ ఫేస్లో చూస్తే నాకు గూస్ బంప్స్ వచ్చేసాయి. సో లోపల మొత్తం అలా చూస్తూ ఉండిపోయాను, కళలో వాటర్ వచ్చేసాయి. ఈ శ్రీరామనవమికి ఇక్కడ ఉన్నందుకు మాటల్లో చెప్పలేము. నిజంగా నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ రోజు చెప్తున్నాను, నాకు అదృష్టం ఎలా ఉంటుందో తెలిసింది స్టార్ మా పరివారం ద్వారా. ఫస్ట్ టైం రామ్ మందిర్కి ఇలా రావడం అనేది నిజంగా అదృష్టం. సో ఐ ఫీల్ సో లక్కీ. అదృష్టం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా మన దాకా రావడం. ఆయన పిలిచారు, నేను వచ్చేసాను. సో ఎండ చాలా ఎక్కువగా ఉంది. యాక్చువల్లీ మార్నింగ్ 10 అయ్యింది అంతే. మేము 8 o'clockకి దర్శనంకి వచ్చాము. 8కి దర్శనంకి వచ్చినా కూడా ఎండ చాలా ఉంది. సో పిల్లలు కొంచెం టైర్డ్ అయిపోతున్నారు. సో అందుకే ఎక్కువసేపు ఇక్కడ మేము నిలబడలేకపోతున్నాము. కానీ సో చాలా బాగా జరిగిందబ్బా. థ్యాంక్ యూ సో మచ్.